ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అనేవి ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాం. సో అయితే ఈరోజు మనకి గ్రూప్ 2 మనకి పరీక్ష అయితే జరగడం జరిగింది. సో గ్రూప్ 2 పరీక్షకి సంబంధించి మనకి దాదాపుగా 4.63 లక్షల మంది హాజరయ్యారు. అయితే మనకి ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షకి సంబంధించి చూసినట్లయితే కనుక గ్రూప్ 2 పరీక్ష కీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని కీ అనేది చెక్ చేసుకోవచ్చు. అదే విధముగా గ్రూప్ 1కి సంబంధించి మనకి గ్రూప్ 1 వాయిదా అంటూ పరీక్ష ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు అయితే స్పందించారు. మార్చి 17వ తారీఖున గ్రూప్ 1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మవద్దని, పరీక్షలకు సిద్ధం కావాలని మనకి ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు మనకి జూన్ లేదా జూలైలో వెల్లడిస్తామని తెలియచేయడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా గమనించినట్లయితే కనుక ఏదైతే గ్రూప్ 1 పరీక్ష ఉందో ఆ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఏమంటున్నారు అనేది ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక మనకి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి పరీక్ష కీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించి నిరుద్యోగులు కోరుకుంటుంది ఏంటో మనం చెక్ చేసినట్లయితే సో ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు మరో 3 నెలలు అయితే సమయం ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు. ఏపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. అయితే గ్రూప్ 1 సిలబస్ పరీక్షా విధానం మారుస్తామని ప్రకటించి మార్చకుండా పాత పద్ధతిలోనే పెడుతూ అభ్యర్థులను అయోమయ పరిస్థితికి తీసుకురావడం జరిగింది అన్నట్టు. అదేవిధముగా ఏపీఎస్సీ గ్రూప్ కనీసం 4 నెలలు కూడా సమయం ఇవ్వకుండా నిర్వహిస్తూ ఉంది. దీంతో అభ్యర్థులు సిలబస్ మొత్తం ఒకేసారి కూడా పూర్తి చేయలేదు. అయితే మనకి గ్రూప్ 1, 2 జేఎల్, డిఎల్, డివైఈఓ, ఏఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇలా అన్ని నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వడంతో అభ్యర్థులు దేనికి చదువుకోవాలని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మనకి గ్రూప్ 1 అయితే మార్చి 15 యథావిధిగా జరుగుతుందని మనకి చాలా క్లియర్ అండ్ కట్గా తెలియజేశారు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తొందరగా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.